హలో అందులోనే బైబిల్ వివరండి లైక్ చేసుకుంది అందులో మరోసారి మీ అందరికి రేట్లా రేట్లా చెప్పాలా అందులోనే యోబు గ్రంథము 8వ అధ్యాయం 5, 6, 7 3వ వచనాలు నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన సర్వశక్తులకు దేవుణ్ణి బ్రతిమాలుకునే మొదటి వచ్చింది కాబట్టి ఒక నిమిషం దేవుణ్ణి వెతికే విషయంలో అజాగ్రత్త ఉండకూడదు. దేవుణ్ణి వెతికే విషయంలో అంటే ప్రార్థనలో కానీ ఆరాధిస్తున్నప్పుడు కానీ వాక్యం విన్నప్పుడు కానీ ఆ రాగం అలా ఉందో లేదో పరిశీలన చేస్తున్నప్పుడు కానీ నీవు అజాగ్రత్తగా ఉండకూడదు. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన దేవుణ్ణి కాదు, ఆయన ఆత్మ నీలో ఉంది, ఆయన వాక్యం నీ దగ్గర ఉంది, ఆయన అభిషేకం నీ మీద ఉంది. ఆత్మ లోపల ఉంది, అభిషేకం పైన ఉంది, వాక్యం నీ కన్నులే ఎదుట ఉంది. ఆ వాక్యం నీ లోపల కూడా పనిచేస్తుంది. అప్పుడు నీవు జాగ్రత్తగా వెతికి ఆయన బ్రతిమాలుకుని ఎడలా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి హల్లెలూయా ఆయన నీయందు ఇంట్రెస్ట్ తీసుకొని కేర్ తీసుకొని నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీ నీతికి తగినట్టుగా, నీ వెతుకుటకు తగినట్టుగా, నీ భక్తికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ స్థితి ప్రారంభం మొదట కొద్దిగా ఉండినను దినాలు గడుస్తున్న కొద్ది అభివృద్ధి చెందుదు అన్నాడా? ఏడవస్తుంది చదవడానికి నీ స్థితి మొదట కొద్దిగా అందులోనే శరాకు పడిపోవడం, అందులోనే ఇంకా అయిపోయింది జీవితం అనుకోకూడదు. ఎందుకు? నువ్వు జాగ్రత్తగా ఉన్నావు, వెతికావు, ఆయన విషయంలో అజాగ్రత్త లేదు, ఆయన సర్వశక్తులను తెలుసుకున్నావు, సర్వశక్తిని విశ్రమించువాడే అని తెలుసుకున్నావు, మహోన్నతం చాటును నివసించువాడే సర్వశక్తుని నేలను విశ్రమించువాడని తెలుసుకొని ఆయన బ్రతిమాలాడు. నీవు పవిత్రత కావాలని అడిగావు, యథార్థవంతుడిగా ఉన్నావు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే బ్రతిమాలకుండా ఏం చేస్తాడు? నేను ఫస్ట్ పవిత్రుడిగా చేస్తాడు. పాపం నుండి, శాపం నుండి, దుర్నీతి బాధకాల నుండి. నేను ఎప్పుడో చెప్తాను, క్రైస్తవులకి దేవుని పిల్లలకు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే, మా తాతవుడితో ఆయాసం ఉంది, నాకెందుకు వచ్చిందో నాకు తెలియదు, మా నాన్నకి వచ్చింది. మా నాన్న అందరూ 5 వేలు ఉన్నారు అన్నాను. నాన్న ఒక టైం పెట్టా, ముగ్గురు అక్కలేదు, నాకు వచ్చింది. ఆ పిల్లలైనటువంటి మా పెద్ద చిన్నయ్యలు వీళ్ళందరికీ వచ్చి చివరిగా పుట్టింది నాకు. మరి నాకుంటున్నారు, నేను ప్రభుత్వం వచ్చాను కదా, రేసు కదా అంతా. ఎప్పుడుంటుందంటే ఏది తింటే, ఏది తాగితే అది వస్తుందో అప్పుడు వచ్చే కారణం. ఇది నా తాతల మీద తండ్రుల మీద ఉండే శాపం కాదు, నేను తెచ్చుకుంది, ఫ్రిడ్జ్లో తెచ్చుకుంది.
ఏసీ హాల్లో మీటింగ్లు పెట్టేటప్పుడు ఉంటే లంచ్ టైం అయ్యేటప్పటికి బుర్రంతా అదొకలాగా అయిపోయి పట్టేసి మంచికి ఈ యొక్క ఏసీకి అన్నం తినేవాళ్ళు కాదు, బుర్ర ఏడి నొప్పి. కానీ గంటల తరబడి రోజుల తరబడి ఏసీలో ఉన్నా ఏం కాదు, కూలింగ్ తిన్నా ఏమవుతున్నా. నాకు అర్థమైంది, నా శాపం అంతటిని ఆ దేవుడు తొలగించి నాకు ఇక జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండవు. మా అక్కలందరూ అంటారు, నాన్నకి బీపీ షుగర్ నీకు వచ్చింది కదా, అంత దాటుతున్నావు కదా, 50 దాటినా రాదు, 60 దాటినా రాదు. ఎందుకంటే అవి దేని ప్రభావాలు, తండ్రుల వలన తాతల వలన ఎందుకో వచ్చాయి. ఆకు ఎందుకో వచ్చాయి, ఆ ప్రభులో లేదు. నీవు నేను ప్రభులో ఉన్నా, మనకు కాదు. చెప్పు గట్టిగా హల్లెలూయా. యేసు నామములో ప్రతి విధమైన జెనెటిక్ ప్రాబ్లం లైఫ్ అయిపోతుంది కాక అంతే. అడుగుతూ తీసింది పక్కన అందులో వచ్చినామో యేసు రక్తం ద్వారా నువ్వు కాలిపాట. నిన్న ఆయన పవిత్రుడిగా చేశాడు, యథార్థవంతుడిగా చేశాడు. ఆయన పేరు చేసి నిజంగా శ్రద్ధ నిలిపి, ఇప్పుడు యుద్ధాల వలన పరువులు వర్షాలు కూడా బలం వేగా చూసుకొని ఉంటాయి కదా, వర్షాలు బలం. మరి మీ ఊరు కూడా అక్కడే ఉంది కదా, నా ఊరు కూడా అక్కడే ఉంది కదా, మరి నేను సవాలా మరి కాయకు పంపించి రొట్టినో దాచారు. రొట్టిని ఏంటంటే వక్రే మంది రొట్టి దాచారు, పాత్ర ఏమన్నా రొట్టి మాంసం. మరి ఇచ్చి ఏరియాను పోషించినట్టుగా నా సంఘాన్ని నా ఊరోని పోషించాలి. కాబట్టి నేను కనీసం వర్షం కోసమైనా ప్రభుత్వం బెదవాలనుకొని రావాలని నీకు ఎప్పుడు అనిపిస్తుందా? అని వ్యవసాయం లేదంటే అది బాగుందా? వ్యవసాయమే ఉండాలని తినడానికి. నా వేదం గ్రామం, నా ప్రాంతం వర్షాలు సమృద్ధిగా పడి నా వ్యాపారం వ్యవహారం లేకపోతే నా వ్యవసాయం చక్కగా ఉండాలి ప్రభువా. ఎవరు మారిపోయాయి, కనీసం ఆ ప్రాంతం మీదైనా పండుగలే ఉన్నాం. అసలు మేఘం ఎత్తితే వర్షం పడాలి, మేఘాలు ఎత్తుతలే వర్షాలు. ఇంటికి పండుగ దగ్గర ఇంటికి కండ్ల దగ్గరే ఉంటాము, వర్షాలు పట్టలేదు. ఎవరు వచ్చి నాకు ఎందుకు ప్రభువా, నేను మీ దగ్గర వెళ్తున్నాను అంతే కదా. ఆయన దృష్టిలో పెడితే కదా, నువ్వు బయట ఎప్పుడైనా దృష్టిలో పడుతున్నావు. నీ నడక, నీ పడక, నీ యాక్షన్, నీ ఓవర్ యాక్షన్ అన్ని ఆయన దృష్టిలో పడుతున్నావు. నన్ను కూడా కానీ దేవుని సన్నిధికి వచ్చినాడు. ఆయన ఏం చేస్తుంది, నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని యేసు నామములో వర్ధిల్లజేయును గాక. చాలా పలుస్తుందా నాకు ఎక్కడ అప్పుడు నీ స్థితి ఏమా, నీ స్థితి అయినా మొదట కొద్దిగా ఉండినా చివరికి వచ్చాడు. త్వరగా ముసలైపోయిన తర్వాత తెలుగు ఉండేవారు. గోల్డ్ గ్లాస్ పెట్టిన తినలేదు, సింగిల్ గ్లాస్ పెట్టిన తినలేదు. చెట్టు కూడా పోదు మాకు. దమ్ము సట్టలన్నీ అయిపోతాయండి. మరి ఇంకేం దమ్ము ఎంత తిన్నా పుచ్చుకే పొలి. అప్పుడు కాదు, అప్పుడు దేవుడు ఇలాంటి శాపలు బయలుదేరిపోయి తాతయ్య దేవుని ఆహారము నీ పాలనలో దీవించాక నవ్వలేదు. ఏ దంశ జరిగింది అప్పుడు కాదు, తొలగంటలు సత్యం ఉంది కాదు. సంతరిస్తాడు కానీ దానికోసం ఏమన్నా తెలుసునండి. నిర్గమకాండ 15:26 వచ్చిన ముందు ఏం ఎత్తుకోవాలని చెప్పుకున్నాడు తప్పకుండా అక్కడ నిర్గమకాండం 15:26 వచ్చిన 15:26 నిర్గమకాండం. నీ దేవుడైన యెహోవా వాక్కును అది వినేటప్పుడు ప్రాణాత్మ శరీరములు వాక్యం మీద మనసు పెట్టి వినాలా. ఎంత బేగ పాస్టర్ తల కాసి గడియాలు ముందు కాసి చూడకూడదు. నువ్వు వినేటప్పుడు ఏం చేయాలి, ఎందుకంటే నీ తొలగించేటప్పటికి నువ్వు మహాభివృద్ధి పొందాలి. దేవుడి కాన్సెప్ట్ ఏంటి, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము యేసు రక్తము ద్వారా వర్ధిల్లబడాలి.
న్యాయమేదో అదే చెయ్యి. ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యి ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిస్తే నేను ఐగుప్తీయులకు అనగా లోకస్తులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను. ఆమె నమ్మచ్చుగా డబ్బులుగా కావాలి. ఆమె చెప్పడానికి కానీ అదే చెప్పడానికి కానీ అవును ప్రభావం కానీ గ్రంథానికి కానీ నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఆయనే ఐగుప్తీయులకు రోగాలు కలుగు చేస్తున్నాడు. నువ్వు అందులో ఉంటే ఆ రోగం నీకు పోతుంది. ఐగుప్తీయులు ఎవరంటే అనిలేడు దేవుని నెరవేరు. ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని నువ్వు చేయాల్సింది ఏం చెప్పాడు? మరి ఐగుప్తీయులకు రావాల్సిన రోగాన్ని కొత్త రోగాలు ఉంటాయని చెప్పాడా? కరోనా మళ్ళీ మొదలవుతున్నది అని చెప్పినటువంటి వాళ్ళే అది సాధారణము, భయపడకుడి అని చెప్తున్నారు. పరుగులు కేసులు పెరుగుతున్నాయి అన్నాలే అవి మామూలే అంటారు. అది భయపడినాలా లేకపోతే ధైర్యం ఉన్నదా? ఏమి కాదు. అది కానీ దేవుడు ఏమంటాడంటే నిన్ను స్వస్థపరచు. గుర్తుపెట్టుకోండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేది. ఎందుకంటే నువ్వు దేవుడి వాక్యాన్ని దృష్టి పెట్టే విషయంలో శ్రద్ధగా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నీవు శ్రద్ధ పెడితే ఆయన శ్రద్ధ పెడుతున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేస్తాడు. నీ స్థితి మంచి రూపాయలతో ప్రారంభమైనా నీవు కొంచెం కొంచెంగా వ్యవసాయం, వ్యాపారం, అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం కొంచెంగా చేసినా మొదలు మహాభివృద్ధి అవుతాడు. నువ్వు దేవుని దృష్టిలో, ప్రజల దృష్టిలో, గ్రామస్తుల దృష్టిలో పడతావు ఆశీర్వాదకరంగా అడుగుతున్నట్టుగా. దీనికి నెహెమ్యా గ్రంథంలో చెప్తారు చూడండి, 8:2 జనులు ఎలాగ వింటున్నారో అక్కడ వాక్యం. నెహెమ్యా గ్రంథం వాక్యం ఏమని చెప్పండి, మీరు అతిథి భయం చేస్తాడు. ఈ మాత్రం నెహెమ్యా గ్రంథం 8:3 2-3 యాజకుడైన యెజ్రా 7వ మాసమున మొదటి దినమున చదవబడదాన్ని గ్రహింపు శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుగున ధర్మశాస్త్రం తీసుకొని వచ్చి మైదానంలో గ్రౌండ్లో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు చూడండి. మనం కూర్చోటం కానీ ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వాక్యం వినడానికి నిలబడ్డారంట స్త్రీ పురుషులు. తెలుగుతో వినగల వారందరికీ ఎనబడి అలా కాదు, మంచి కలిసి గడియలు కలిసి చూసినారు కాదు. అక్కడ సెల్ ఫోన్ ముందు ఎక్కువ 10 నిమిషాలు స్థలం పడుతుంది టైం అంతా. ఈ పాడేవారు కాదు. ఇక్కడ ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులను తెలుగుతో వినగల వారందరికీ చదివి వినిపించు వచ్చును. దేవుని స్తోత్రం చెప్పకూడదు. శ్రద్ధగా విన్నారు, శ్రద్ధగా విన్నారు దేవుని వాక్యాన్ని. ఎదుగుతున్నా శ్రద్ధగా జనక్షేమం పెట్టుకొని వీధిలోకి వచ్చి నిలబడ్డాడనుకోండి, ఆటోమేటిక్గా జనాలంతా చుట్టూరు పోయేస్తారు. ఎందుకంటే ఊళ్ళో పెద్దలు వచ్చి బయటికి వెనక్కి 2 చేతుల్లో పెట్టుకొని నిలబడ్డాడు అనుకోండి, నమస్కారం నమస్కారం ఆయన ఎంతసేపు మాట్లాడతాడు, నువ్వు మాత్రం చాలా నమ్ముతాడు. చిన్న పని ఉందని ఏంటో పెద్దల చుట్టూ మనం గౌరవిస్తాను, మంచిది ఇవ్వాలి కూడా, పట్టించుకోవడం మనం
వచ్చారు అన్నట్టు అనుకోండి. ఏ పార్టీ నీకు అనవసరం, ఆయన నాయకుడు. నీ గ్రామం మీద, నీ మీద, నీ ఇంటి మీద కూడా శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు అలాగే గ్రామానికి నాయకులు అంటారు. స్వార్థాలు తింటారు ఆ తర్వాత అది మాట్లాడకూడదు, కానీ శ్రద్ధ కలిగిన వ్యక్తి. నీ వాళ్ళు దేవుడికి మహిమ వస్తుందంటే ఆయన ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. ఉన్నారన్నమాట. నీ వలన దేవుడికి మహిమ వస్తుందంటే నేను ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. కారణం ఏంటంటే ఆయనకు కావాల్సింది నీ మట్టి కల్పన నుండి మహిమైశ్వర్యం ఆయనకి కావాలా. మహిమపరచగలుగుతున్నామా? ఇక్కడ శ్రద్ధగా వింటున్నారంట. చూడండి, ఒక మాట చెప్తారు రోమ పత్రికలో 12వ అధ్యాయం కావాలి సార్. అయిపోయింది 12-13 వచ్చిన రోమ పత్రిక ఏంటమ్మా? నిరీక్షణ గలవారై సంతోషించు. ఏంటంటే శ్రమలో ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండి పరిశుద్ధ అవసరాలలో పాలు పొందొచ్చు. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండండి. దానివల్ల నాకు ఒక ఆశీర్వాదం రాశాడు. మీరు ఇలా చెయ్యండి. మిమ్మల్ని హింసించే వారిని దీవించండి, వారిని శపించొద్దు. సంతోషించే వారిని సంతోషించండి, ఏడ్చిన వారిని ఏడవండి. ఇచ్చువాడి యందు మనసు ఉంచక, తక్కువవాడి యందు ఆసక్తులై ఉండండి. నీకు నీవే బుద్ధిమంతులు అనుకో. కీడికి ప్రతి కీడు ఎవరికి చెయ్యి. ఎందుకలా? ఆయన తగిన సమయం నేనేం చేయబోతున్నా, పైకి తేపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దీన్ని కరెక్ట్ చేస్తూ ఎఫెసీ సంఘానికి ఏ రాజులు తెలిసిన 4వ అధ్యాయంలో 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుని యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుకోండి అన్నాడు. ఎందుకు? నిన్ను ఆయన ఒక స్థానానికి తీసుకురావాలి. దాన్ని నువ్వు మిస్ అవుతున్నావు. ఎందుకు? నీకు శ్రద్ధ లేదు. 2వ రాజుల్లో 10వ అధ్యాయం అంతా కనుక మనం చదివితే, 2వ రాజు 10వ అధ్యాయం అంతా మనం చదివితే అందులో 31వ వచనం కాబట్టి ఇక్కడ యెహోవా అనేటువంటి ఒక దొరుకుతారు. ఏలియా ద్వారా అహాబు రాజుకి దేవుడు చెయ్యాలనుకుంటున్నదంతా కూడా, ఏలియా ద్వారా జరిగించినటువంటి అంతా కూడా యెహూ అనేటటువంటి ఈయన అంతా జరిగించాడు. 31వ వచనం చదివితే 10వ అధ్యాయంలో, అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయటం కారణమైన నిరోపాపం చేసిన